ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు ఎస్. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరావు రెడ్డి గారు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎస్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో సుందరరావు రెడ్డి గారు, ఎస్, ఒకసారి వాటి మార్కెట్ క్లోజింగ్ గురించి చూద్దాము. 26 నవంబర్ వెడ్నెస్డే, బుధవారం. నిఫ్టీ విషయానికి వస్తే 320 పాయింట్ల లాభంతో 26,205 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 1022 పాయింట్ల లాభంతో 85,609 వద్ద క్లోజ్ అయింది. సో సుందరరావు రెడ్డి గారు, ఇవాళ సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. చాలా రోజులు అవుతుంది 1000 పాయింట్లు అనే మాట విని. సో ఎందుకంటారు ఇవాళ మార్కెట్ లో ఒక్కసారిగా ఈ రేంజ్ లో ర్యాలీ వచ్చింది? అండ్ చెప్పాలంటే ఇవాళ దలాల్ స్ట్రీట్ లో బుల్ రంకెలు వేసింది, బుల్ విజృంభణ చేస్తుందంటూ కూడా ఎస్ మనకి వార్తా కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఎస్, ఇవాటి ఇంత పెద్ద ర్యాలీ వెనుక ఎస్ ఎటువంటి కారణాలు దోహదపడ్డాయంటారు అసలు? ఈ ఒక్కరోజు 6 లక్షల కోట్లు వెల్త్ ఆడిందండి పబ్లిక్ కి. 6 లక్షల కోట్లు. ఎన్నో రోజులు ఎండాకాలంలో వర్షం పడితే కనుక ఎంత రిలీఫ్ ఎట్లా ఉంటుందో స్టాక్ మార్కెట్ లో కూడా ఈ రోజు అంత రిలీఫ్ వచ్చిందండి. ఎందుకంటే ఇండెక్స్ మొత్తం ఆల్ టైమ్ హై దగ్గర రొటేట్ అవుతున్నాయి, కానీ అంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అయితే బ్లడ్ బాత్ అనమాట లాస్ట్ 2-3 మంత్స్ నుంచి. నిజం చెప్పాలంటే కోవిడ్ కన్నా ఎక్కువ పెయిన్ అనిపిస్తున్నారు గత 3 నెలల నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో. అలాంటిది ఆ స్టాక్స్ కూడా ఈ రోజు రివర్స్ అయినాయండి. అంటే మార్కెట్ బ్రెత్ కంప్లీట్ ఎక్కడ పిన్ పాయింట్ చేయకుండా అన్ని రివర్స్ అయినాయి ఈ రోజు. అందుకని నిజమైన బుల్ మార్కెట్ మీనింగ్ ఈ రోజు అనమాట ఈ మధ్య కాలంలో అయితే. అంటే ఇవాళ ఒక చారిత్రాత్మక ఘట్టం అని చెప్పవచ్చు మార్కెట్. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా అన్ని మార్కెట్లు గత 3 డేస్ నుంచి బుల్ మార్కెట్ అండి. 3 డేస్ నుంచి కూడా ఈవెన్ అమెరికన్ మార్కెట్ 3 డేస్ నుంచి బుల్ మార్కెట్, ఏషియన్ మార్కెట్స్ కూడా. ఈ రోజు లైవ్ లో కూడా ఏషియన్ మార్కెట్ జపాన్ +2 లో ఉంది, కొరియన్ మార్కెట్ +2 లో ఉంది, తైవాన్ మార్కెట్ +2 లో ఉంది, చైనా మార్కెట్ +1 లో ఉంది, అమెరికన్ ఫీచర్స్ పాజిటివ్ లో ఉన్నాయి. అంటే ఎంటైర్ వరల్డ్ మార్కెట్ గ్రీన్ లో ఉంది. అండ్ ఇండియన్ మార్కెట్ మాత్రం ఒక్కసారిగా రికవరీ స్టార్ట్ అయింది. మార్నింగ్ కొంచెం డౌట్ఫుల్ గా ఉంది మార్కెట్, ఇది ఆగిద్దా లేదని. ఎందుకంటే రోజు పాజిటివ్ ఓపెన్ అవటం మళ్ళీ కింద పోవడం జరిగింది. బట్ ఈ రోజు అలా కదండి, వన్ వే డైరెక్షన్ లో మార్నింగ్ నుంచి పోతూనే ఉంది అనమాట. ఈ రోజు ఉన్న స్పెషల్ ఏంటంటే మార్కెట్ బ్రెత్ నిజంగా స్మాల్ మిడ్ క్యాప్స్ అన్ని స్ట్రాంగ్ మూవ్ అయింది ఈ రోజు. అంటే చాలా వరకు ఎవ్రీడే లోవర్ వచ్చినాయి మొత్తం. ఈ రోజు ఫస్ట్ టైం అనమాట మళ్ళీ రికవరీ స్టార్ట్ అయింది ఈ మధ్య కాలంలో. గత 3 మంత్స్ తర్వాత ఫస్ట్ టైం అనండి ఎంటైర్ మార్కెట్ పార్టిసిపేట్ చేయడం అనమాట. యూజువల్ గా మార్కెట్ యొక్క స్ట్రెంత్ ఎలా మెజర్ చేస్తారంటే 4.5% గ్యాప్ అప్ ఎన్ని స్టాక్స్ అని మెజర్ చేస్తారు. 4.5 అంటే చాలా పెద్ద మూవ్ జరిగి నిలబెట్టే సస్టైన్ అయ్యి స్ట్రాంగ్ గా ఉన్నట్టు లెక్క. ఈ రోజు మొత్తం 95 స్టాక్స్ అండి ఈ రోజు గ్యాప్ అప్ ఓపెనింగ్. ఏది 4.5 ప్లస్ దగ్గర. ఇది ఈ మధ్య కాలంలో ఇది చాలా రేర్ అనమాట. ఇది పైగా 20 మూవింగ్ యావరేజ్ కన్నా ఫస్ట్ టైం పై ఎక్కువ స్టాక్స్ ఓపెన్ అవటం కూడా. మొత్తానికి మార్కెట్ బ్రెత్ లాస్ట్ 3 years నుంచి పడతా వస్తున్న స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేసినాయి. అండ్ ఈ సంవత్సరం ఇప్పటివరకు అయితే లార్జ్ క్యాప్ లీడింగ్ లో ఉన్నాయన్నమాట. ఈ రోజు ఫస్ట్ టైం స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ లీడ్ అవటం. అండ్ వరల్డ్ వైడ్ గా మార్కెట్స్ అన్ని గ్రీన్ లో ఉండటం ఒక రీజన్. రెండోది అండ్ యుక్రెయిన్ వారు అది ఆగిపోతుందని సింబల్ రావడం వెరీ స్ట్రాంగ్ అనమాట ఈసారి. రష్యన్ యుక్రెయిన్ వారు ఆగిపోతుంది. అమెరికన్ వాళ్ళు ఇనిషియేట్ చేశారు 25 పాయింట్స్ అంటే డీల్ చేస్తే ఆల్రెడీ యుక్రెయిన్ నుంచి ఓకే అయిందనమాట. అందులో ఉన్న ఎక్కువ రూల్స్ అన్ని కూడా రష్యన్ ఫేవర్ ఉన్నాయి కాబట్టి రష్యా వాళ్ళు కూడా ఓకే అంటారని చెప్పేసి మార్కెట్ లో స్ట్రాంగ్ న్యూస్ వస్తుంది. క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ డ్రాప్ తో స్టార్ట్ అయింది. అంటే క్రూడ్ డౌన్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటంటే రష్యా మీద ఉన్న అన్ని శాంక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని లిఫ్ట్ చేస్తారు. మళ్ళీ వరల్డ్ ఎకానమీ బాగుంటుందని హెల్దీగా ఉంటుందనే ఉద్దేశంతో క్రూడ్ ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి అదొక స్ట్రాంగ్ న్యూస్. అండ్ ఇండియా ఈ మంత్ వస్తున్నాడు పుతిన్, వస్తే బోల్డ్ అన్ని డీల్స్ జరగబోతున్నాయి అనమాట. వాళ్ళ మీద కనుక ఈ అమెరికన్ టారిఫ్ ఎత్తేస్తే కనుక మంచిగా జరిగే ఛాన్స్ ఎక్కువ, ఇండియాకి ఎక్కువ బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. థర్డ్ వన్ ఆర్బీఐ గవర్నర్ వెరీ స్ట్రాంగ్ ఇండికేషన్ ఇచ్చాడు నెక్స్ట్ మీటింగ్ లో రేట్ కట్స్ జరగబోతాయని చెప్పేసి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఏమో 0.25 ఉంది, రెపో రేట్స్ ఏమో 5.5 ఉంది. టూ మచ్ గ్యాప్ అనమాట రెండింటి మధ్య. ఇన్ఫ్లేషన్ ఇంత డౌన్ అయినప్పుడు రెపో రేట్స్ ఈవెన్ 200 పాయింట్ బేసిస్ కూడా కట్ చేయొచ్చు. అట్లీస్ట్ 0.5 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు మీటింగ్ లో. December 3rd 5th మీటింగ్ ఉంది కదా, ఆ మీటింగ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ 1 week లో రేట్ కట్ న్యూస్ వినబోతున్నాం. అమెరికాలో కూడా వాళ్ళు కూడా రేట్ కట్స్ రెడీ చేస్తున్నారు. అంటే అమెరికాలో కూడా టారిఫ్ మన ఇండియా మీద తగ్గిపోతున్నారు. అందుకని వరల్డ్ వైడ్ గా అన్ని గుడ్ న్యూస్ ఒక్కసారిగా ఫ్లోట్ అవుతున్నాయి అనమాట. దానితో నిన్న FIs చాలా రోజుల తర్వాత
తర్వాత 700 కోట్లు ఇన్వెస్ట్ చేశారు Yes. ఇండియన్ మార్కెట్ లో. ఎగ్జాక్ట్లీ అండ్ ఇండియన్స్ డిఐఎస్ ఎట్లాగో 3000 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేశారు. మొత్తానికైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్లస్ రేట్ కట్స్, ఇండియాలో రేట్ కట్స్, ప్లస్ అమెరికాలో రేట్ కట్స్, ప్లస్ ట్రంప్ టారిఫ్ తగ్గిపోతున్నాడు, ప్లస్ ఉక్రెయిన్ వారు ఇది ఆగబోతుంది. వీటన్నిటి పాజిటివ్ న్యూస్ తోటి షార్ట్ కవరింగ్ ఒక్కసారి జరిగిందండి. యూ నేమ్ ఇట్ ఎనీ ఇండెక్స్ నేమ్, అన్ని +1 ఈ రోజు. ఏ ఇండెక్స్ అయినా సరే. అంటే పర్టికులర్ గా రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి రెండు హెవీ వెయిట్స్ రెండు కూడా వడ్డీ చేత మార్కెట్ మొత్తాన్ని గుంజేసినాయి అండి. మార్కెట్ 60 పాయింట్లు ఎగ్జాక్ట్ ఆల్ టైమ్ హై దగ్గర ఆగిపోయింది నిఫ్టీ. మళ్ళీ లాస్ట్ మీటింగ్ అయినప్పుడు అక్కడ ఆగింది, మళ్ళీ ఈ రోజు ఆగిందండి. ఈసారి మాత్రం బుల్ ఊరికినలాగా లేదు, ఖచ్చితంగా బ్లాస్ట్ అయ్యేలాగా ఉంది. గుడ్ థింగ్ ఏంటంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ పార్టిసిపేట్ చేసింది ఈ రోజు. చాలా పెద్ద పెయిన్ భరిస్తున్నారు ఇన్వెస్టర్స్ అయితే మాత్రం. అంటే ఈ సంవత్సరం చాలా యూనిక్ గా ఉంది మొత్తానికి, ఎందుకంటే బిట్ కాయిన్ 1 year లో ఉంది, గోల్డ్ ఏమో 1 year హైలో ఉన్నాయి. ఓకే, అండ్ వరల్డ్ మార్కెట్స్ అన్ని టూ మచ్ పాజిటివ్ ఉన్నాయి. ఇండియన్ మార్కెట్ ఏమో లిటరల్లీ 0 రిటర్న్స్ తోటి ఉన్నాయి. లార్జ్ క్యాప్ ఇండియాలో ఫస్ట్ టైం పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది, లార్జ్ క్యాప్. అండ్ స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ చాలా దూరంగా ఉన్నాయి. అంటే మంచి క్వాలిటీ స్టాక్స్ 52 weeks దగ్గర ఉండి చాలా ఉన్నాయండి ఇండియన్ మార్కెట్ లో. అంత యూనిక్ ఎన్విరాన్మెంట్ ఇంతకుముందు మనం ఎప్పుడు చూసి ఉండవు. ఈసారి మాత్రం కోవిడ్ కన్నా ఎక్కువ పెయిన్ ఉంది మార్కెట్ లో. అవును సార్, పర్టికులర్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో. అంటే ఎస్పెషల్లీ మరి లాస్ట్ 12 to 14 months నుంచి చాలా పానిక్ అయ్యారు. ఎందుకు వచ్చావరా మార్కెట్ లోకి, మనకి ఎందుకు వచ్చిన గోలరా బాబు అంటూ కూడా గత సంవత్సర కాలంగా అందరూ పానిక్ అయ్యారు. బట్ ఇవాళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే సుందరరామరెడ్డి గారు, ఇవాళ ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురయ్యిందా అన్న పాట గుర్తొస్తుంది. కరెక్ట్, అజోష్ ఉదయం నుంచి కనపడతా ఉంది. లిటరలీ 90% స్టాక్స్ మొత్తం గ్రీన్ లో ఉన్నాయండి ఈ రోజు. మార్కెట్ వన్ వే డైరెక్షన్. ఎన్ని రోజులు ఏందండి సెన్సెక్షన్ 1022 పాయింట్లు, కొన్ని నెలలు ఏమో అవుతుంది అసలు. ఎందుకంటే ఎకానమీలో ఏ పారామీటర్ చూసినా పాజిటివ్ గా ఉంది, ఇన్ఫ్లేషన్ డౌన్ లో ఉంది. మరి స్టాక్ మార్కెట్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ఎక్కడ కూడా. స్టాక్ మార్కెట్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు కూడా ఈవెన్ మార్కెట్ ఇలా 8-3 days మూవ్ అయితే తప్ప అంటే స్మాల్ మిడ్ క్యాప్ రికవర్ అవ్వండి. స్టాక్ స్పెసిఫిక్ చాలా బాటంలో ఉన్నాయి. మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ 52 weeks లోలో ఉన్నాయి. ఓకే, హోప్ ఈ రోజు స్టార్టింగ్ డే అనుకుంటున్నాను నేను. ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ. ఎందుకంటే ఇంకా బ్యాడ్ న్యూస్ కూడా ఏం లేవు మన దగ్గర. ఎక్కడ పెద్ద మార్కెట్ బ్యాడ్ న్యూస్ ఏం లేదు. కాబట్టి ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై చేరింది అండ్ చాలా కౌంటర్లు ఆల్ టైమ్ హై చేరింది. కాబట్టి నిఫ్టీ మేబీ రేపటితోటి ఆల్ టైమ్ హై చేరే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఏదైనా సరే ఈసారి 26,000 రిజెక్షన్ చేసిన సార్లు ఎప్పుడు చేయలేదండి మార్కెట్. ఇంతగా ఎప్పుడు భయపడలేదు. ఎందుకు ఈసారి తెలియదు. 26 వచ్చినంత స్పీడ్ గా మళ్ళీ బ్యాక్ నెడుతుంది మార్కెట్, అంతే ముందుకేసుకుని ముందుకెళ్తుంది. అండ్ మనం ఎనీబడి కంటే ఆల్మోస్ట్ 3 months అయింది. అవును సార్, 3 నెలలు. అది మళ్ళీ ఫార్మా డిఫెన్స్ సెక్టర్ అండి, అది కూడా అల్లాడిపోతుంది. ఎప్పుడు సెప్టెంబర్ లోనే ఇప్పుడు అది 4% లో ఉంది ఈ రోజు. సో అందుకని మొత్తం స్టాక్ స్పెసిఫిక్ అన్ని కూడా ఏది అంత హెల్దీగా లేదు. బట్ ఈ రోజు మాత్రం హోప్ వచ్చింది అనమాట, మళ్ళీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది. అండ్ మార్కెట్ బ్రెత్ ఈ రోజు మాత్రం వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ ఉందండి. అండ్ సెన్సెక్స్ నిఫ్టీ అంటే వెరీ స్ట్రాంగ్, అండ్ మెటల్స్ +2, అండ్ మిగతా సెక్టర్స్ అయితే +1 అండి మినిమం ఈ రోజు. అంటే చాలా బాగుంది, చాలా హ్యాపీ చాలా రోజుల తర్వాత. అంటే ఏంటంటే ఎస్పెషల్లీ November 25th FIల పార్టిసిపేషన్ చాలా మేజర్ గా ఉంది. ఆల్మోస్ట్ 7,000 కోట్ల రూపాయలు మన మార్కెట్లకి ఇవ్వడం జరిగింది. సో అది అంటే చెప్పాలంటే లాస్ట్ 12 to 14 months నుంచి FIలు ఎప్పటికప్పుడు సెల్ ఆఫ్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోతూనే ఉన్నారు మార్కెట్ నుంచి. బట్ ఇవాళ అంటే నిన్నిచ్చిన బూస్టప్ తో మొత్తానికి ఇవాళైతే మార్కెట్లలో మంచి ర్యాలీ కూడా రావడం జరిగింది. సో నేను అనుకోవడం ఏంటంటే RBL 100% గ్యారెంటెడ్ గా రేపు తగ్గిపోతున్నారు అనమాట. న్యూస్ లీక్ అయినట్టుంది. అందుకని షార్ట్ కవరింగ్ హెవీగా జరిగింది బ్యాంక్ సెక్టర్స్ అన్నింటిలో కూడా. ఏ ఫినాన్స్ సెక్టర్స్ పట్టిన ఈ రోజు రాకింగ్ అండ్ క్లియర్ గా మార్కెట్ లో రేట్ సెన్స్ సెక్టర్స్ మొత్తం ఈ రోజు బాగా పార్టిసిపేట్ చేసింది. అండ్ మెటల్స్ పార్టిసిపేట్ చేసింది. అంటే ఏ లెక్క చూసినా సరే అన్ని పాజిటివ్ థింగ్స్ కూడా ఒక్కసారిగా రియాక్ట్ అయిందండి. అండ్ పబ్లిక్ కూడా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే పెయిన్ అన్టాలరబుల్ అనమాట, చాలా చాలా ఉంది. ఈ రోజు స్వింగ్ లో కన్ఫర్మ్ అయిందండి. రేపటి నుంచి చూడాలి మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో. యూజువల్ గా మార్కెట్ వన్ వే డైరెక్షన్ స్టార్ట్ అయితే 4-5 days కంటిన్యూస్ పోద్ది అనమాట. కాబట్టి ఈ రోజు ఫస్ట్ డే అనుకుంటే నెక్స్ట్ మనం కపుల్ ఆఫ్ డేస్ మార్కెట్ ముందు పోద్దని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను అనుకోవడం ఏంటంటే ఒక 5 to 1,000 points ర్యాలీ జరిగిద్దేమో అనుకుంటా నెక్స్ట్ 1 week లో. 500 points నుంచి 1,000 points ర్యాలీ ఈ రోజు స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే. ఎనహో మళ్ళీ వన్ మోర్ టైం నిఫ్టీ 26,000 పైన స్టేబుల్ గా ఉంది. అంటే క్లోజింగ్ బేస్ మీద ఈ రోజు చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఈ ఒక్క రోజే 6 లక్షల కోట్ల వెల్త్ క్రియేట్ అయింది. హోప్ ట్రెండ్ గోయింగ్ టు కంటిన్యూ.
అంటే ఇప్పుడు సెన్సెక్స్ విషయానికి వస్తే 85,609 ఉంది కాబట్టి సో 86,000 టచ్ అవడానికి చాలా డెఫినెట్ గా, ఎందుకంటే ఆల్ ఇంటర్నేషనల్ బ్రోకర్స్ అందరు కూడా 1 lakh ఇచ్చేస్తున్నారండి. సెన్సెస్ కి అయితే 1 lakh ఇస్తున్నారు, నిఫ్టీకి అయితే ఆల్మోస్ట్ 30,000 దాకా ఇస్తున్నారు అందరు కూడా. సో ఎందుకంటే మీరు పాయింట్ చేయడానికి అసలు ఇండియాలో ఏం లేవు, ఎందుకంటే వరల్డ్ మొత్తం మీద జీడిపి గ్రోత్ 6 to 7% ఎక్కడా లేదు ఇండియాలో తప్ప. అదే టైంలో ఇన్ఫ్లేషన్ ఇంత కంట్రోల్లో వరల్డ్ ఎక్కడా లేదు ఇండియాలో తప్ప. అంటే టాక్సేషన్ డేటా అంత కరెక్ట్గా ఉంది. పొంగల్ టైంలో, మొన్న దసరా దివాళీ టైంలో సేల్ చూస్తే బీభత్సం, జిఎస్టీ కలెక్షన్, సెంటిమెంట్స్ స్ట్రాంగ్ ఉంది. అన్ని గుడ్ థింగ్స్ ఉన్నా సరే లాస్ట్ 1.5 years మార్కెట్ డిస్కనెక్టివిటీ, ఆ డిస్కనెక్ట్ ఎంత అంటే లాస్ట్ 2 months భరించలేనంత. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పోర్ట్ఫోలియో కనుక రెండు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే అసలు బాటంలో ఉన్నాయి లిటరలీ. ఆల్మోస్ట్ 50% డ్రాప్ అయినండి మరి దారుణంగా కొన్ని స్టాక్స్ అయితే, క్వాలిటీ స్టాక్స్. అండ్ బుల్ మార్కెట్ లో ఇంత రేంజ్ డిస్కనెక్ట్ మనం ఎప్పుడు చూడలేదు. హోప్ ఫిల్ అవుద్దాం అనుకుంటాను నెక్స్ట్ 1 month 2 months లో. ఎనహో మార్కెట్ లో అయితే ఆ జోష్ వచ్చేసింది, బుల్ గట్టిగా రంకేస్తుంది. ఇది స్టార్టింగ్ అనుకుంటున్నాను. ఈ రోజు కనుక స్వింగ్ లో అంటే ఆల్మోస్ట్ 90% స్టాక్స్ లో కన్ఫర్మ్ అయింది. రేపు కనుక సస్టైన్ కనుక అయితే కనుక యూ కెన్ ఎక్స్పెక్ట్ 500 to 1000 points ర్యాలీ అనమాట నిఫ్టీలో. డెఫినెట్ గా, ఎందుకంటే మార్కెట్లకి సంక్రాంతి పెద్ద పండుగ ఒక నెల ముందే వచ్చేసింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చాలా రోజులు అవుతుంది ఇంత పెద్ద నెంబర్ మార్కెట్ లోకి రావడం. ఇన్వెస్టర్స్ అందరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ రేపటికి మార్కెట్ ఇదే మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఏదంటే కొంత ఫ్లక్చుయేషన్స్ ఏదైనా ఉండే అవకాశం ఉందంటారా? నో, డెఫినెట్ గా మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది కాబట్టి రేపు ఇంట్రాడేలో టచ్ అవుతుంది. మేబీ అది అటు ఇటు పాస్ అయినా సరే ఇది ఫస్ట్ అటాక్ ఏం కాదు, ఇది 4th time 5th time లాస్ట్ 2 months లో ఏది 26,000 పైన. ఈసారి నేను సస్టైన్ అవుద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత ర్యాలీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. హోప్ లాట్ ఆఫ్ షార్ట్స్ అని కవర్ అయినాయి కాబట్టి మార్కెట్ పాజిటివ్ బైస్ మీద మూవ్ అవుతుంది అనుకోవచ్చు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరావు గారు.